అందరికీ నమస్కారం. నేను మీ శ్రీవల్లి. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ ఎంత మంది ప్రాణాలు తీసుకుంటుందో మీరు ఈ మధ్యన చూస్తూనే ఉన్నారు. ఎంతో మంది యువత వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకంటే అత్యాశ ఎందువల్ల వస్తుందంటే బెట్టింగ్ యాప్స్ని ఒక ఆకాశంలో నక్షత్రాల్లాగా మీరు ఇది చేస్తే అది వస్తుంది అని చెప్పేసి మన ఎంతో మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రలోభాలకి గురి చేసి బెట్టింగ్ యాప్స్లోకి దించి మరి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ యాప్స్ని నమ్మకండి. ఏదైనా కష్టపడితేనే ఏదైనా వస్తుంది అనేది ఆలోచించండి. మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. కూర్చున్న దగ్గర ఫోన్ పట్టుకొని 10 రూపీస్ పెడితే 20 రూపీస్ వస్తాయి అనే దానిలో మీరు నమ్మకండి. అట్లా అంటే చాలామంది అందరూ బెట్టింగ్ యాప్స్ మీదే బతకాలి, ఎవరు బయట ఉద్యోగాలు చేయరు, కష్టపడరు. బెట్టింగ్ యాప్స్ నుంచి అంత డబ్బులు వస్తాయని అంటే ఇన్ఫ్లుయెన్సర్తో అవసరం లేదు, అందరూ అదే పని చేస్తారు కదా. ఒకసారి ఆలోచించండి మీరంతా. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడండి. మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్తే ఇది తప్పు, ఇది క్రైమ్ అని వాళ్ళకు చెప్పండి. మన వీసీ సజ్జనర్ ఐపీఎస్ ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఒక ఉద్యమం ప్రకటించారండి. బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరైనా ఇకపైన చేస్తే వాళ్ళకి అవగాహన కల్పించేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మన సజ్జనార్ గారు మనం బెట్టింగ్ యాప్స్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళని కానీ ఫ్యూచర్లో చెయ్యాలన్న థాట్స్ రాకుండా, ఒకవేళ ఆ థాట్స్లో ఉన్న వాళ్ళని ఆలోచనల విధానం కూడా మారాలని చెప్పేసి యువతని పెడుద్రోవ పట్టించకుండా ఈ ఉద్యమాన్ని ఒకటి ప్రకటించారు. అందరూ మీ యొక్క బాధ్యతగా తీసుకొని బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా, ఒకవేళ ఎవరైనా వెళ్తే వాళ్ళని ఆపడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. అవగాహన కల్పించడానికి కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.